ఏపీ ప్రజలంతా 2024 ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. జూన్ 4వ తేదీ మోసుకొచ్చే వార్త ఎలా ఉంటుందోనని టెన్షన్లో గడుపుతున్నారు. బెట్టింగ్లు వేసేవారు కొందరు, గెలుపు మాదే అనుకున్నవారు మరికొందరు. ఇలాంటి టైంలో గుంటూరు పార్లమెంట్ రిజల్ట్స్పై తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. అదేంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. అన్ని లోక్సభ సీట్ల సంగతి ఎలా ఉన్నా గుంటూరు పార్లమెంటు సీటు మోసుకొచ్చే కబుర్లు చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. నిజమే మరి. గుంటూరు పార్లమెంట్ సీటుకు ఓ ప్రత్యేకత ఉంది. రాష్ట్రంలోనే అత్యధిక ధనవంతుడైన అభ్యర్థి ఇక్కడ కూటమి తరపున బరిలోకి దిగారు. ఆయనే పెమ్మసాని చంద్రశేఖర్. ఆయన గెలిస్తే ఒక లెక్క, ఓడితే ఒక లెక్క ఉంటుంది. ఇక పెమ్మసాని ప్రత్యర్థిగా వైసీపీ తరపున ఓ సాధారణ వ్యక్తి అయిన కిలారు రోషయ్య బరిలో ఉన్నారు. ఈ కారణంగానే పెమ్మసాని గెలిచినా వార్తే, ఓడినా వార్తే అనే చర్చ స్థానికంగా జోరందుకుంది. ఈ ఇద్దరిలో విజయం ఎవరి తలుపు తడుతుందా అనే ఆసక్తి గుంటూరు జిల్లా వాసుల్లో రోజురోజుకు పెరిగిపోతోంది. గుంటూరు గత చరిత్ర చూసుకుంటే మొన్నటి వరకు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ గుంటూరుకు చేసిందేమీ లేదు. పైగా గెలిచిన తర్వాత ఆయన గుంటూరు వైపు కన్నెత్తి చూడలేదన్న అభిప్రాయం తీవ్రంగా వ్యక్తమవుతోంది. ఒక ఆఫీస్ లేదు, ఒక పరామర్శ లేదు. గుంటూరుతో సంబంధం లేనట్టే వ్యవహరించారు. దీంతో జిల్లా వాసులకు ఎంపీ సీటుపై విరక్తి పుట్టింది. ఎవరైతే మాకేంటిలే అనే పరిస్థితికి వచ్చేశారు. అలాంటి టైంలో నేను గెలిస్తే గుంటూరును ఓ రేంజ్లో అభివృద్ధి చేస్తానంటూ కూటమి అభ్యర్థిగా ఎంట్రీ ఇచ్చారు పెమ్మసాని చంద్రశేఖర్. ఈయన ఆర్థికంగా మంచి బలమైన నేత. గత ఎంపీ జయదేవ్ ఏమైనా పేదరికంలో ఉన్న నాయకుడా? ఆయన ఆర్థికంగా బలమైనోడే, కానీ చేసిందేమీ లేదు. కాకపోతే ఈసారి ప్రజలు పెమ్మసానినే నమ్ముతారనేది టీడీపీ నేతలు చెప్తున్న మాట. దానికి కారణం పెమ్మసాని లోకల్ కావటమే. గల్లా జయదేవ్ చూస్తే నాన్ లోకల్. దీంతో పెమ్మసానిని ప్రజలు ఎంతవరకు ఆమోదిస్తారు అనే టాక్ ఉత్కంఠ రేపుతోంది. ఇక వైసీపీ తరపున బరిలోకి దిగిన కిలారు రోషయ్యకు గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనే దానిపై ఎవరి అంచనాలు వారికున్నాయి. రోసయ్యను కాదు, జగన్ పరిపాలనను చూసి ఓటెయ్యాలి. పైగా స్థానిక ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే నాయకుడిగా రోషయ్యను చూడాలి అనే కాన్సెప్ట్తో రోసయ్య ప్రజలను బాగానే ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో ప్రచార పర్వం పెమ్మసాని వర్సెస్ కిలారు అన్నట్టుగా గట్టిగానే సాగింది. కానీ పెమ్మసానికి ఎంతవరకు ఆదరణ దక్కిందనేది ఇక్కడ కీలక టాక్. సాధారణ ప్రజలతో మమేకం కావటంలో పెమ్మసాని విఫలమయ్యారని బలంగా వినిపిస్తున్న టాక్. కిలారు రోషయ్య మాత్రం మీలో ఒకడిని అంటూ దూసుకుపోయారని లోకల్ పీపుల్ చెప్పుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత స్థానికుల్లో వ్యక్తమవుతున్న టాక్ కాస్త భారీ అంచనాలను సైతం తలకిందులు చేస్తుందా అన్న చర్చ నడుస్తోంది. నాయకుడు అనేవాడు ప్రజలను, మరీ ముఖ్యంగా పార్టీ వర్గాలను కలుపుకుపోవాలి. అయితే పెమ్మసానిలో ఆ లక్షణాలు తక్కువగా ఉన్నాయని ఆ పార్టీ నేతల నుంచి వినిపిస్తున్న మాట. ఒకే సామాజిక వర్గానికి పరిమితమై ఎన్నికల్లో వెళ్తే గెలుపు తలుపులు తట్టడం కష్టమేననే రాజకీయ సూత్రాన్ని పెమ్మసాని మర్చిపోయారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఎన్నికల రణక్షేత్రంలో పైసలు కీలక పాత్ర పోషించిన ప్రజాస్వామ్యం పరిడవిల్లేది మాత్రం పైసలతోనే కాదని అంతా చెప్పుకుంటున్నారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎవరెంత పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేశారో తెలియాలంటే ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.